ఐటీ పరిశ్రమను నమ్ముకొని ఆధారపడి జీవనం సాగిస్తున్న తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఐటీ హాస్టల్ యజమానులు నిర్వాహకులు రోడ్డుకెక్కారు. మేడ్చల్ జిల్లా గట్కేసర మండలం పోచారం ఇన్ఫోసిస్ ఐటీ సెజ్ ముందు హాస్టల్ యజమానులు నిర్వాహకులు భారీ ర్యాలీతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాసం అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ వ్యాప్తంగా ఐటీ కారిడార్లలో 4,500 హాస్టల్స్ ఉండగా ప్రత్యక్షంగా 60,000 కుటుంబాల మంది ఉపాధి పొందుతుండగా పరోక్షంగా దాదాపు 1,00,000 మందికి పైగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. వివిధ ఐటీ కంపెనీలు కరోనా సంక్షోభంలో ప్రవేశపెట్టిన వర్క్ ఫ్రం హోం వ్యవస్థను ఇంకా అమలు చేస్తుండటంతో లక్షలాది మంది రోడ్డున పడ్డామని అన్నారు. వెంటనే వర్క్ ఫ్రం హోం వ్యవస్థను తీసివేసి తమలాంటి వారిని ఆదుకోవాలని అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. చూసి మేము ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకులలో అప్పులు చేసి చేతి హ్యాండ్ లోన్స్ తీసుకొని మేము చేశాం సార్. కోవిడ్ వల్ల మేము చాలా వరకు లాస్ అయినాం. సో ఇప్పుడు కోవిడ్ తర్వాతకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్న తర్వాతకి వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాన్సిల్ చేస్తూ హైబ్రిడ్ విధాన్ని కంటిన్యూగా ఎంప్లాయీస్ని రెగ్యులర్గా బేస్లో రావాలని చెప్పారు. బట్ ఇక్కడ ఇన్ఫోసిస్లో మాత్రం అది జరుగుతలేదు. దానివల్ల మేము ఈరోజు అటు బ్యాంకులకు మిత్తిలు కట్టుకోలేకపోతున్నాము, హ్యాండ్ లోన్ తెచ్చుకున్న వాళ్ళకి కట్టుకోలేకపోతున్నాము. చాలా అగోచరమరంగా మా యొక్క పరిస్థితి ఉంది సార్. మేము గవర్నమెంట్ని ఒకటే కోరుకుంటున్నాము, ఒకవేళ ఇన్ఫోసిస్కి వాళ్ళు అనుకున్న కమిట్మెంట్ కాకపోతే మిగిలిన ల్యాండ్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వేరే కంపెనీస్కి ఇచ్చి వాళ్ళ ద్వారా డెవలప్మెంట్, ఈరోజు గచ్చిబౌలి మాదాపూర్ గురించి ఏదో మాట్లాడుతున్నామో వరంగల్ హైవేలో పోచారం ఆ విధంగా డెవలప్మెంట్ కావాలని మీ అందరం కోరుకుంటున్నాం సార్. ఓకే, పూర్తి స్థాయి దాదాపు 40,000 మంది ఉద్యోగులకి అవకాశం ఇచ్చేటటువంటిది ఉందండి. మా ఈ విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళు ఈ ఇన్ఫోసిస్లో పూర్తి స్థాయి ఉద్యోగులు పనిచేయడానికి అవకాశం కల్పించినట్లయితే దీని మీద ఆధారపడిన రంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నాం. పూర్తి స్థాయి కార్యకలాపాలు ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రారంభించాల్సిందిగా మా విజ్ఞప్తి. పూర్తి స్థాయి కార్యకలాపాలని వీళ్ళు కొనసాగించాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ ఈరోజు ఇన్ఫోసిస్ క్యాంపస్ దగ్గర మా ధర్నా నిరసన కార్యక్రమం కాదు, ఇది మా అభ్యర్థన. మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఇన్ఫోసిస్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ని క్లోజ్ చేసి అందరినీ ఆఫీస్కి తీసుకొని కనుక వస్తే ఇక్కడ ఎవరైతే మేమందరం డిపెండ్ అయి ఉన్నామో ఈ సెగ్మెంట్ మీద, మేము హాస్టల్స్ నడిపించే వాళ్ళు కావచ్చు, హౌస్ కీపింగ్ సర్వీసెస్ వాళ్ళు కావచ్చు, మేము ఆటో సర్వీసెస్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న షాపుల వాళ్ళు కావచ్చు, మేము ఇక్కడ ఉన్న బిల్డర్స్ కావచ్చు, బిల్డింగ్ మీద డిపెండ్ అయిన కన్స్ట్రక్షన్ లేబర్ కావచ్చు, ఇక్కడ ఆల్మోస్ట్ మేము 1,00,000 మంది డిపెండ్ అయి ఉన్నామండి. ఇన్ఫోసిస్ కంపెనీలో డైరెక్ట్గా 40,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని 447 ఎకరాలు వీళ్ళు గవర్నమెంట్ దగ్గర సెజ్ కింద తీసుకోవడం జరిగింది. కోవిడ్ ముందు వరకు బ్రహ్మాండంగా నడిపించారండి. 25,000 నుంచి 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించారు వీళ్ళు. మేమందరం కూడా మా కార్యక్రమాలు మీరు ఇక్కడ బయట కనుక చూసుకుంటే ఇక్కడ బయట పెట్టుకున్న వాళ్ళు హౌస్ కీపింగ్ సర్వీసెస్ వాళ్ళు కానీ, గార్డెన్ వాళ్ళు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, బస్ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ అందరం బ్రహ్మాండంగా బతికాం మేము. ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో కోవిడ్లో ఇదిగో 3 నెలలు అనుకుంటా గడుపుకుంటూ వచ్చాం సార్. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి మరణ బాధ అనుభవిస్తున్నాం మేము. కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ బిల్డింగుల మీద పోశారు ఓనర్లు, కొన్ని కోట్ల రూపాయలు హాస్టల్ ఆపరేటర్స్ పోశారు, కొన్ని లక్షల రూపాయలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, ఫుడ్ కోర్ట్ల వాళ్ళు, ఇక్కడున్న చిల్లర వర్తకులు, ఇక్కడున్న రియల్ ఎస్టేట్ వాళ్ళు, కన్స్ట్రక్షన్ లేబర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు అందరూ కూడా కొన్ని 100 మంది 1000 మంది ఇక్కడ డిపెండ్ అయ్యి మరణ బాధ అనుభవిస్తున్నాం సార్. వీళ్ళు 447 ఎకరాలు ఏదైతే తీసుకున్నారో దాన్ని ఇమీడియట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్లోకి తీసుకొని వచ్చి ఇక్కడ ఎంప్లాయీస్ మొత్తాన్ని బ్యాక్ తీసుకొని వచ్చి మమ్మల్ని అందరినీ బ్రతికించాలని ప్రార్థన. ఇదేదైతే సెజ్ కింద కేటాయించారో ఓన్లీ ఇన్ఫోసిస్ కోసం కాదండి, డిపెండెంట్ ఎంప్లాయీస్ మొత్తం కోసం కేటాయించారు. ఇన్ఫోసిస్ పోచారం ఏదైతే క్యాంపస్ ఉందో, ఇన్ఫోసిస్లో వల్ల ఏదైతే పోచారంలో డెవలప్మెంట్ జరిగిందో డెవలప్మెంట్ మొత్తం కుంటుపడిపోయిందండి. ఇది ఒక చిన్న పంచాయతీ, గ్రామ పంచాయతీ కాస్త మున్సిపాలిటీ లాగా తయారైంది ఇన్ఫోసిస్ వల్ల. అలాంటిది కంప్లీట్గా మళ్ళీ కుంటుపడిపోయింది. రోడ్లు వేసుకునే పరిస్థితి లేదు, డ్రైనేజ్ పరిస్థితి లేదు, అన్ని విధాలుగా. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ వచ్చి 40,000 మంది పనిచేస్తే దాని మీద మేము 1,00,000 మంది డిపెండ్ అవుతామండి. ఇక్కడ ఆ 1,00,000 మంది అందరికీ రెవెన్యూ వస్తుంది. ఈ రెవెన్యూ వల్ల జీఎస్టీ వస్తుంది, గవర్నమెంట్ ఆదాయం పెరిగింది, బిల్డింగ్లు కడతారు, ట్యాక్సులు పెరుగుతాయి, అంతమంది బతికే వ్యవస్థ కాస్త కుంటుపడిపోయిందండి. మీరందరూ మా అభ్యర్థనని బలంగా తీసుకొని గవర్నమెంట్ వారికి, ఐటీ మినిస్టర్ గారికి, ఇక్కడున్న పోచారం లోకల్ బాడీస్కి అందరికీ, ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్కి ప్రధానంగా తీసుకెళ్ళి మా క్యాంపస్ తోరిపించి, ఇంతకుముందు 30,000 మంది అండి, ఇప్పుడు నాకు
నాకు తెలిసి 45-50 వేల మందిని అకామిడేట్ చేయొచ్చు. అలానే మా సోదరులు చెప్పినట్టు ఇందాక 447 ఎకరాలు ఈ భారతదేశంలో ఏ చర్చికి లేదండి, ఏ చర్చికి లేదు. మా అభ్యర్థన ఏంటంటే ఇందులో ఒక 10 కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసి లుక్ ఈస్ట్ పాలసీ ఏదైతే ఉందో వరంగల్ సైడు, వరంగల్ హైవే వైపు ఏదైతే అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నారో ఆ మొత్తాన్ని ఇక్కడ కేంద్రీకరిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం సార్, ఓన్లీ పోచారమే కాదు, గట్కేసరు, పోచారం, వరంగల్ దాకా అభివృద్ధి చెందింది. ఇది మా అభ్యర్థన సార్. దయచేసి ఇది ప్రభుత్వం దృష్టికి, ఇది మళ్ళీ ఐటీ మినిస్టర్ దృష్టికి, లోకల్ బాడీస్ దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్ళాలి. మేము ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషను, బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషను, ఆటో యూనియన్ అసోసియేషను, ఇక్కడున్న కిరాణా వర్తకుల అసోసియేషను ప్లస్ మొత్తం కలిసి పోచారం ఏరియా డెవలప్మెంట్ అసోసియేషన్ తరపున మా ఈ అభ్యర్థన సార్ మీ అందరికీ దీన్ని బలంగా తీసుకెళ్ళి ఇది కంపల్సరీ డిసెంబర్ లోపు ఓపెన్ చేసి మమ్మల్ని అందరినీ మళ్ళీ మా కాళ్ళ మీద నిలబడేలాగా చేస్తారని మా ప్రధాన అభ్యర్థన సార్. ఓకే.